హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను ఒక అద్భుతం చేసేసానమాట. ఫస్ట్ అయితే మీరు అద్భుతం చూడండి, దాని తర్వాత అసలు ఏం జరిగిందో నేను చెప్తాను. చూసారా ఈ అద్భుతం? సో ఈ అద్భుతం ఏంటో తెలియాలంటే వీడియోని అయితే పూర్తి వరకు చూసేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో దీన్ని పత్రి అంటారండి. దీన్ని పిండి కింద కలిపేసుకోవాలి. ఇది వచ్చేసి యాక్చువల్గా కేరళ ఫుడ్ ఐటమ్ అనమాట. ఇది మన విజయవాడ, తెలంగాణ ఎక్కడ తెలియదు మనకంతా. సో మనం ఉంటుంది ఖతార్లో, ఇక్కడ కేరళ వాళ్ళు ఎక్కువ కాబట్టి మనకెళ్ళి దోశ పిండి అంటే వీళ్ళు పత్రి పిండి ఇచ్చారు. సో పత్రి కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి మా హస్బెండ్ అయితే పత్రి పిండి తెచ్చి కలిపేశారనమాట. కలిపే వరకు బాగానే ఉంది, దాన్ని చేసే ప్రాసెస్ నా మీదకి వేసేసారు. ఇప్పుడు అది నేను చేయాలి. నాకేమో ఇది ఫస్ట్ టైం నా లైఫ్లో నేను ఇది చూడడం కానీ చేయడము. సో ఈ విధంగా అయితే చిన్న చిన్న లుండల్లాగా చేసేసుకొని అయితే దీన్ని ప్రెస్ చేసేసుకున్నాను, కానీ అవి రాకుండా ఇట్లా గతుక్కుపోయేవి. సో ఫస్ట్ది అయితే ఈ విధంగా ఒక అద్భుతంలా తయారైపోయిందనమాట. అయినా సరే నేను గివప్ ఇవ్వకుండా ఇంకో పత్రి చేద్దామని చెప్పి ట్రై చేశాను. సో సెకండ్ టైం అయితే బాగానే వచ్చేసింది. సో సెకండ్ టైం ఎట్లా చేశాను, ఇంకా థర్డ్ ఫోర్త్ టైం కూడా అట్లానే చేసుకుంటూ వెళ్ళిపోతే సో పత్రీలు అనేవి నాకైతే బాగానే వచ్చేసాయి. సో ఈ విధంగా ప్రెస్ చేసేసుకున్నాను అనమాట. చూడండి, సో సెకండ్ థర్డ్ ఫోర్త్ టైం నుండి నాకైతే బాగానే వచ్చేసింది. ఇది ఎట్లా ఉందంటే మనం చిన్నపిల్లలకి రవ్వ పెడతాం, గుర్తుందా, బాయిల్ చేసేసి. సో ఆ కైండ్ ఆఫ్ ఉంది. టేస్ట్ అయితే బాగానే ఉంది. సో బట్ ఇది చేసే ప్రాసెస్ చాలా కష్టం. నాకైతే అసలు ఈ కేరళ వాళ్ళు ఇంత కష్టపడి ఎందుకు ఇట్లాగా ప్రిపేర్ చేసుకొని తింటారు అనిపించేసింది. ఎట్టకేళ్ళకి చేసిన లుండలన్నీ నేనైతే పత్రీలు చేసేసానండి. కొంచెం ఇవి దోశలా ఉంటాయి కానీ దోశ టేస్ట్ రాదు, ఇది మీకు వేరే టేస్ట్ వస్తుంది. మెత్తగా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. సో ఇదైతే చికెన్ కర్రీలో కానీ, మటన్ తినే వాళ్ళైతే మటన్ కర్రీలో కానీ తినొచ్చు, టేస్ట్ బాగానే ఉంటుంది. మేమైతే ఆ రోజు చట్నీ చేసుకున్నాము. మేము దోశలాగా అనుకొని చట్నీ చేసేసుకున్నాము. బట్ చట్నీలో కూడా బాగానే ఉన్నాయి, చిన్ని చిన్ని దోశల్లాగా. కానీ ఇవి సైజ్ ఇంతే అనమాట, పత్రికి ఇంతే సైజు, ఇంకా వీటికంటే ఎక్కువ రావు. సో టేస్ట్ అయితే నచ్చేసింది మాకు. సో ఇదండి పత్రితో నేను చేసిన ఈరోజు అద్భుతము. సో ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసేయండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి.